ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, ఈ శుభలేఖ నువ్వే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు. తనకి చెప్తున్నావేంటమ్మా? అట్ట అంటావేంది విశ్వనాథం? ఈ చెల్లెలకి అక్కంటే ఎంత అభిమానం. ఇద్దరు కలిసి పెరిగినారు. ఒక విధంగా ఇది పెళ్లి కూతురు అవడానికి కారణం ఇది పెళ్లి నుంచి తప్పించుకోవడమే కదా. అందుకే ఆ అభిమానంతో తన పెళ్లి తొలి శుభలేక దేవుడి దగ్గర పెట్టమని వాళ్ళ అక్కకే అప్ప చెప్తా ఉండాది. తీసుకో అనన్య. సార్ పోస్ట్. ఇప్పుడన్ని ఫోన్లు మెయిల్సే కదా విశ్వనాథం. పాతకాలం లాగా పోస్టులేంది. ఆయన లాయర్ కదా, కోర్టు నుంచి లెటర్స్ వస్తూ ఉంటాయి. లాయర్ విశ్వనాథం గారు, త్వరలో మీ చిన్నమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, వెంటనే పెళ్లి ఆప్ చేసుకోండి. ఏమైందండి అలా అయిపోయారు? ఏంటి నాన్న, ఎక్కడి నుంచి ఆ లెటరు? ఏముంది అందులో? ఎవడో రాస్కెల్ బెదిరిస్తూ ఉత్తరం రాశాడు. ఏమని నాన్న? శరణ్య పెళ్లి ఆపేయాలంట. లేదంటే తన జీవితం బజారు పాలవుతుందంట. మన ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుందంట. ఇంకా ఏదో పిచ్చి పిచ్చిగా రాశాడు. ఎవరండి? ఎందుకలా రాసినట్టు? అంత ధైర్యం ఉండేవాళ్లే అయితే అడ్రస్ రాసి ఉండేవాళ్ళు కదా. ఇలాంటి ఫేక్ ఉత్తరాలు రాయడం కొంతమందికి అలవాటు. మనల్ని డిస్టర్బ్ చేయడం కోసం ఎవరో రాసుంటారు. అయ్యో విశ్వనాథం, నువ్వు అట్ట అనుకొని సరిపెట్టుకోమాక. పొరపాటున వాళ్ళన్నదేమన్నా చేస్తే? ఏంటి వాళ్ళు చేసేది? ఆ ఉత్తరం ఉట్టిదే అని నువ్వు అనుకుంటా ఉండవు గాని పోయినసారి మా ఊళ్ళో ఒకసారి ఇట్నే జరిగి ఉండాది. ఎట్టాగే ఎవరో ఏదో బెదిరింపుకి రాశారని చెప్తే దాని తర్వాత అమ్మాయికి సంబంధించిన ఏవో ఫోటోలు బయటపడ్డాయని మొత్తం కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుని సావాల్సి వచ్చింది తెలుసా? కాంచనా, నువ్వు చెప్పినమ్మాయి ఎవరో తప్పు చేసుండొచ్చు. కానీ ఇక్కడున్నది నా కూతుర్లు. ఎవ్వరూ ఏ తప్పు చేయలేదు.
ఒకరి ముందు తలదించుకునే పని నా కుటుంబం ఎప్పుడూ చేయలేదు, మేము చేయలేదు. అలాంటప్పుడు తన జీవితం రోడ్డున పడే పరిస్థితి ఎందుకొస్తుంది? మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకొస్తుంది? ఇదంతా ఫేక్. ఏమండి, మీరు చెప్తుంది కరెక్టే, కానీ నాకు మాత్రం భయంగా ఉందండి. ఎందుకంటే ఇది ఆడపిల్ల జీవితం అండి. అరే, భయపడ్డానికి కూడా అర్థం ఉండాలి. నేను చెప్తున్నాను కదా. ఏమో బాబు, నేను చెప్తే ఏంటావా ఏంది? నీ ధైర్యం నీదే. ఏమో, ఎవరు గుట్టు ఎవరి చేతిలో ఉండదో ఎవరికి తెలుసు? ఏ ఆధారం లేకుండా ఇంత ధైర్యంగా ఒక లాయర్ ఇంటికి లెటర్ ఎవరు రాస్తారు చెప్పు? నాన్న, ఎందుకైనా మంచిది ఒకసారి ఈ విషయం అత్తయ్య గారి దగ్గర చెప్తే బాగుంటుందేమో. ఏమని చెప్తావమ్మా? ఎవడో అనామకుడు లెటర్ రాశాడని దీని గురించి ఆవిడికి చెప్తామా? అలా కాదు నాన్న, చెప్తే బెటర్ కదా. ఈ లెటర్ వచ్చినప్పటి నుంచి కొంచెం భయంగా ఉంది ఆనంద. ఎవరో అడ్రస్ లేని విధవా ఏదో పిచ్చి రాతలు రాస్తే దానికి భయపడ్డం ఏంటంటే? మీరు లాయర్ విశ్వనాథం గారు. లాయర్ అయినా కానీ ఆడపిల్ల తండ్రి కదా. ఈ పెళ్లి ఆపకపోతే దీని జీవితం నాశనమవుతుందని రాశారు. అందుకే భయంగా ఉంది. ఓహో, ఈ పెళ్ళాపడానికి శరణ్య చేసిన ప్రయత్నం అనుకుంటా ఇది. థ్యాంక్ యూ శరణ్య గారు, నన్ను అర్థం చేసుకుని ఈ బాధ్యత తీసుకున్నందుకు. భయం లేదు, ఏమీ లేదు. ఇదేదో పోకిరి వెధవలు కావాలని చేసిన పని. అవునండి, ఫ్లైట్లో బాంబులు పెట్టాం, ట్రైన్ని తగలబెట్టేస్తాం, డామ్ డీమ్ డుస్కని ఫేక్ కాల్స్ చేస్తూనే ఉంటారు కదా, బెదిరింపు కాల్స్. ఇవి కూడా అలాంటి బాబతే అయి ఉంటుంది. ఇలాంటివేమీ పట్టించుకోనక్కర్లేదు. నీ పెళ్లి ఆపుకోమని ఎవరైనా చెప్పారా? ఇదేంటి, లెటర్ ఇచ్చాను కదా, దాని గురించి ఏమైనా చెప్పేస్తుందా? అయితే ఈ లెటర్ని ఎవ్వరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.